ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము, ఆలోచనలను తెలుసుకునేటువంటి దేవుడు. మరి 5 రకాల మనసుల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనల గ్రంథం 139, 23, 24. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య పేరుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి, వెత్తబడిచిన వాక్యాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల విస్తరించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత బాగుంది ఈ యొక్క వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు మీ యొక్క క్రియలను మాత్రమే కాదు కానీ మీ యొక్క ఆలోచనలను, నోటి మాటలను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కీర్తన 139, 3, 4. యేసుక్రీస్తు జీవించిన దినముల యందు శాస్త్రులు, పరిచయులు అనేటువంటి వారు ఆయన మాటలు, క్రియలను బట్టి నేరం మోపుచూ వచ్చారు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపమును క్షమించగలడు అని వారు ఆలోచించుకొని చుండగానే వారి యొక్క ఆలోచన ఎరిగినటువంటి ప్రభువు ఇలా ప్రశ్నించాడు, మీరు మీ హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు. లూకా సువార్త 5:21-22. ఇలాగ కొంతమంది మనస్సులో పుట్టినటువంటి తలంపులు, ఆలోచనను ప్రభు గ్రహించినట్లు పలు చోట్ల మనం చదువుతూ ఉన్నాం. లూకా సువార్త 11:17లో ఆయన వారి ఆలోచన నెరిగి, మత్తయి సువార్త 9:4లో యేసు వారి తలంపులు గ్రహించి. హల్లెలూయా. వింటున్నారా ఎంత అద్భుతంగా ఉన్నదో? అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వారు ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు. హల్లెలూయా. ఏంటంటే, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు అంటే మనసులో మనుషుల విషయాలను గ్రహిస్తూ ఉన్నావు, వాటిల్నే మనసులో పెట్టుకుంటున్నావు అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ సమయంలో మనం మరి 5 రకాల మనసుల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా శరీరానుసారమైన మనస్సు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, శరీరానుసారులు శరీర విషయం లేదు మనసు నుంచుదురు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చెట్టు యొక్క వేరు నేలలో మరుగై ఉన్న ప్రకారము పాపపు తలంపులు మనుషులలో మరుగై ఉన్నాయి. ఇందుని గురించి యాకోబు దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కనును అని రాస్తూ ఉన్నాడు. అక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క అద్భుతమైన సత్యం బైబిల్ గ్రంథంలో యాకోబు 1:15లో మనం చదవచ్చు. అలాగే యేజ్కేలు గ్రంథం 18:4లో పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. హల్లెలూయా. ఆలోచన సరళ అదుపులో ఉంచుకునేటువంటి వారు మాత్రమే లోకము, శరీరము, సాతానుపై జయను పొందగలుగుతారు. మీ తలంపులను కాసుకున్నప్పుడే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు. ప్రార్థనా సహాయం కొరకు వచ్చేటువంటి కొందరు మరి నాలో అపవిత్రమైన చెడ్డ తలంపులు పుడుతున్నాయి కాబట్టి తరచుగా పాపంలో పడిపోతున్నాను, మరలా లేస్తున్నాను అని చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ ప్రకారమే యువకులు కూడా నాతో తన సమస్యలను పంచుకుంటున్నారు. నా మీద ప్రభావం చూపు, అపవిత్రమైన తలంపులను జయించాలి, ఎలా జయించాలి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి, నేను పరిశుద్ధను కాపాడుకుంటూ యథార్థంగా సేవ చేయాలనుకుంటున్నాను, జైవ జీవితం కొరకైనటువంటి విధి విధానాలు ఏవి
అటువంటి వారికి మీ మనస్సు ఒక యుద్ధ రంగంతో సమానమని మనం చెప్పాలి. ముఖ్యంగా సాతానుగాడు మన మనస్సు అంటే తలంపులు, ఆలోచనలు వాటి మీదనే దాడి చేస్తూ ఉన్నాడు వాడు. మీ మనసు అనేటువంటి యుద్ధ రంగంలో ఒకవైపు ప్రభును, మరోవైపు సాతాను యుద్ధం చేస్తూ ఉన్నారు. మీరు పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటిది మీ ఎడల ప్రభు చిత్తమైనది. అయితే మిమ్మల్ని పాపములో పడవేసి నరకానికి ఈడ్చుకుని పోవాలని చెప్పేసి సాతానుడి కుట్రగా ఉంది అక్కడ. శరీరానుసారమైన మనసును గురించి ప్రస్తావించిన అపోస్తలుడు ఆత్మానుసారమైన మనసును గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. శరీరానుసారమైన మనసు వెనుక సాతాను ఉన్నాడు, ఆత్మానుసారమైన మనసు వెనుక జీవము, సమాధానం ఉన్నాయి. కారణం ఆత్మస్వరూపమైనటువంటి ప్రభు అట్టువారి వెంట నిలుస్తూ ఉన్నాడు. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధంగా ఉన్నది. శరీరాశతో పాటు నేత్రాశ, జీవోపడంబం మనలో రేపుచున్నది. కొంతమంది ఇచ్ఛలతోనూ దురాశలతోనూ నిండినటువంటి వారై ఊహాగానాలతో జీవిస్తూ నశిస్తూ ఉన్నారు. అయితే ఆత్మానుసారమైనటువంటి మనసు గలవారు ఎల్లప్పుడూ కూడా ప్రభును స్తుతిస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుచు బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటుంటారు. అలా చేయటం ద్వారా పీడకలలు, అపవిత్రమైనటువంటి తలంపులు వీటిని జయిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా పరలోక దర్శనాలు, కళలు, భవిష్యత్తుని గురించినటువంటి ప్రత్యక్షతలు మరియు తన చిత్తాన్ని ప్రభువు చూపిస్తూ ఉంటుంటాడు. మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదనని కీర్తన 32:88 దేవుడు చెప్తున్నాడు. ఇది చక్కని దేవుని యొక్క వాగ్దానం కదా. ఇది శరీరానుసారమైన మనసు. నెక్స్ట్ ఏంటంటే పగ తీర్చుకునేటువంటి మనసు. ఆదికాండం 27:41 తన తండ్రి యాకోబుకి ఇచ్చినటువంటి దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాడు. అలాగే ఏసావు, నా తండ్రిని గురించినటువంటి దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపేదను అనుకున్నాడు. ఏసావు హృదయమందు పగ తీర్చుకునేటువంటి స్వభావం ఉంది. తన సోదరుని చంపడానికి సిద్ధపడ్డాడు కాబట్టి పితరుల వరుసలో రావాల్సినటువంటి ఏసావు ఇస్సాకు యొక్క కుమారుడైనప్పటికీ తన స్థానం కోల్పోయాడు. మనసు అనేటువంటిది చెట్టు యొక్క వేరు వలె ఉన్నది. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హెబ్రీ 12, 15, 16 వచనాల్లో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినటువంటి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రీస్తు మనసు ధరించుకోవాలి. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయకుండా దీవించండి. 1 పేతురు 3:9 ప్రకారం. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడలవి మరీ హేయమవుతాయి. సామెతలు 21:27. జ్ఞాని అయినటువంటి సొలొమోను పలికినటువంటి యొక్క మాటలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. సిలువలో వేలాడుతున్నటువంటి యేసుని చూడండి. ఆయన మనస్సు క్షమించుటకు సిద్ధంగా ఉన్నది. కొరడతో కొట్టినటువంటి వారు కాళ్ళు చేతులకు మేకులు బిగించిన వారు దూషించిన వారందరి కొరకు ప్రార్థించాడు, క్షమించాడు. జనులు కోపంతో మండిపడగా అందరినీ క్షమించి మర్చిపోయే పరిపక్వమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి వీరిని క్షమించు అని సిలువలో గోజాడాడు. మత్తయి సువార్త 5:23-24 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ యొక్క అర్పణ అర్పించుము అని మత్తయి 5:23-25-24 చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 23:7 ఏసావు దేవుని తృణీకరించినప్పటికీ దేవుడు అతని సంతతికి కనికరం చూపాడు. ఇశ్రాయేలీలతో ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు అని ప్రేమతో సెలవిచ్చాడు.
అయినా కానీ ఎదోమీయులు మానక ఇజ్రాయేలును ద్వేషిస్తూ వచ్చారు. అరణ్యయాత్ర సందర్భంగా మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము అని అడిగినప్పుడు, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను అని జవాబిచ్చారు. సంఖ్యాకాండం 20:17-18. యాసావు వంశావళిలో వచ్చినటువంటి హేరోదు ఒక ఎదోమీయుడు. యేసుక్రీస్తు జన్మను గురించి అతను వినినప్పుడు బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మగ శిశువులందరినీ కూడా చంపించాడు. తర్వాత కాలమందు వచ్చినటువంటి హేరోదు యోహాను సోదరుడైనటువంటి యాకోబును ఖడ్గంతో చంపించాడు. అపోస్తలుల కార్యములు 12:2 చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పగ తీర్చుకుని తలంపునకు చోటీయకుడి, ఎదుటివారి తప్పిదాలను మనపూర్వంగా క్షమించండి, మర్చిపోండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:7. సో నెంబర్ 1 శరీరానుసారమైన మనసు, నెంబర్ 2 పగ తీర్చుకునే మనసు, నెంబర్ 3 చెడుతనముతో నిండిన మనసు. జాగ్రత్తగా వినాలి. చెడుతనంతో నిండిన మనసు అంటే ఏంటి? ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదయ్యు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, నోవహు కాలమందు దేవుడు జలప్రళయమును రప్పించుటకు కారణం, అప్పుడు జీవించిన ప్రజల హృదయము తలంపుల్లోను ఊహల్లోనూ అంతా చెడ్డదైపోయింది. అలా మరి మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నట, తినుట, త్రాగుట వారి జీవితంగా ఉన్నది. ఆదికాండం 6:2 చూడొచ్చు మీరు. వారు తెగించి సుఖభోగముల యందు మునిగి తేలుతూ ఉన్నారు. నోవహును అతని ఇంటి వారును మినహా దేవునికి భయపడిన వారు లేకుండా ఉన్నారు. కాబట్టి నరుల చెడుతనం చూసినటువంటి దేవుడు జలప్రళయం తీర్పును మరి వారి మీదకి రప్పించాడు. ప్రతి వాడును, యాకోబు 1:14-15 ప్రకారం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. చూసారా? చెడుతనంతో నిండిన మనసు. నెక్స్ట్ 4వ విషయం మనం చూసినట్లయితే, 4వ మనసు భ్రష్ట మనస్సు. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రోమా 1:28 చూస్తూ ఉన్నాం మనం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. మనస్సు ఆలోచన సరళిని గురించి పౌలు ఎక్కువగా అధ్యయనం చేశాడు. అనేకులు ఆత్మ సంబంధమైనటువంటి జీవితమందు విజయం పొందలేక ఎందుకు అల్లాడుచున్నారు? ఆలోచన సరళిని చెరబట్టి ఎరిగి ఉండేటువంటి వారి మాటలు, క్రియలు చక్కగా ఉండునని ఆయన తలంచాడు. తలంపు ఊహ మాత్రమే కదా అని అల్పముగా జాగ్రత్త పడని పక్షంగా అపవాది వారిని జయించి తన మార్గంలోనికి ఈడ్చుకుని పోతాడు. ఆలోచన సరళ విషయంలో జయం పొందిన వారు మాత్రమే సాతానుపై జయం పొందుతారు. అపవాది క్రియలను లయపరుచుతారు. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దానికి మనం ఏం చేయాలి? ప్రభును స్తుతించాలి, మహిమపరచాలి. నామమాత్రంగా కాకుండా పూర్ణ బలంతో, పూర్ణాత్మతో ప్రభును ఆరాధించాలి. అప్పుడు ప్రభు ప్రసన్నత మీ మనస్సును సంపూర్ణంగా నింపుతుంది. భ్రష్టు పట్టినటువంటి మనస్సు మరియు హేయమైనటువంటి తలంపులను తీసివేసి నూతన హృదయమును కలుగజేస్తూ ఉన్నాడు. మీరు శుద్ధీకరించబడుదురు, మీ జీవితం అభివృద్ధి చెందును. ఎందుకు అనేకుల హృదయం అంధకారమై ఉంది? ఎందుకు వారు తమ యొక్క వాదనలు వ్యర్థులైపోయారు? ఎందుకు వారు జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు? వంటి ఎన్నో ప్రశ్నలకి సరిపడి సమాధానాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విశదపరుస్తున్నాడు. ఎందుకు వారు తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అనేటువంటి ప్రశ్న మనకి చాలామందికి ఉంటుంది. జవాబు ఏంటంటే, వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వారు వ్యర్థులైపోయారు. ఏమైపోయారంటండి?
తమ వాదములందు వారు వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయము అంధకారమయమైంది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, సతుస్పాద జంతువుల యొక్క, పురుషుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవాంఛ్యమైనటువంటిది చేయుచు తమ తప్పిదమునకు తగినటువంటి ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. రోమపత్రిక 1:21-28 వరకు మనం చదువాం. అపోస్తలుడైన పౌలు గారు సలహా ఏంటి? రోమా 12:16 ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఇండుడి, హెచ్చువాటి యందు మనసు నుంచగా తగ్గువాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ రోజున 4 రకాల మనసుల గురించి చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. శరీరానుసారమైన మనస్సు, పగ తీర్చుకునే మనస్సు, చెడుతనముతో నిండిన మనస్సు, భ్రష్ట మనస్సు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచనలను తెలుసుకునేటువంటి దేవుడు మన దేవుడు. మరి యొక్క 4 రకాల మనసులను చాలామంది కలిగి ఉండొచ్చు. మరి వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా జయించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేశాడు. ఈ యొక్క మాటల ద్వారా మనల్ని అందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.